కృష్ణా జిల్లా ఉయ్యూరులో వాంతులు విరోచనాల లక్షణాలతో 30 మందికి పైగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వెలువడడంతో అధికారులు అప్రమత్తమై పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాంతులు విరోచనాలతో బాధపడుతున్న పలువురు ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. దీంతో స్థానికంగా కలకలం నెలకొంది. అస్వస్థకు గల కారణాలపై అధికారులు దృష్టి సారించి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతున్న వారి సంఖ్య 30 మందికి పైగా ఉన్నప్పటికీ ఇదే సమయంలో ఇళ్ల వద్ద ఆర్ఎంపీలను ఆశ్రయించి చికిత్స పొందుతున్న బాధితులు ఎంతమంది ఉన్నారనే విషయం కూడా అధికారుల పరిశీలనలో తేలాల్సి ఉంది. పట్టణంలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, ఆహారం తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా పరిశీలించి ప్రజలకు అస్వస్థకు కారణమైన పరిస్థితులను గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణపై కూడా ప్రజల్లో చర్చ జరుగుతోంది. పట్టణానికి స్వచ్ఛతకు సంబంధించిన అవార్డులు లభించిన నేపథ్యంలో ప్రస్తుతం చోటు చేసుకున్న ఘటనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అయితే వాంతులు విరోచనాలకు ఖచ్చితమైన కారణం ఏమిటి అన్నది అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. తాగునీటి కలుషితం, ఆహారం లేదా ఇతర కారణాలపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది. ప్రాబ్లం ఏంటండి? ఎవరండి? ఎప్పటి నుంచి? 3 days నుంచి. ఎప్పటి నుంచి అండి? ఎప్పటి నుంచి? రాత్రి నుంచి 12 గంటల నుంచి. బాగా ఇబ్బందిగా ఉందా? ఏ ఊరు? ఎవరు మీది? ఎవరు వాళ్ళు ఉంటారు? సరే. ఏంటండి? ఎప్పటి నుంచి అండి? నిన్నటి నుంచి. బాగా ఇబ్బందిగా ఉందా? దేనివల్ల అండి? దేనివల్ల వాంతులు విరోచనాలు? ఫుడ్ పాయిజనింగ్ ఉన్నారా? ఏ ఊర్లో ఉంటారు మీరు? ఉయ్యూరు. మీకు ఇబ్బంది ఏంటండి? జ్వరం, వాంతులు విరోచనాలు. ఎప్పటి నుంచి అండి? ఎప్పటి నుంచి అండి? సరే. తర్వాత